స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. బీసీల రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. బీసీల రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభలో కూడా యునైనిమస్గా మేము సపోర్ట్ చేసినాం. మేము చెప్పింది ఏంటంటే, మీరు సస్తారా బతుకుతారా మనకు అనవసరం, మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పినాం. ఆ డిమాండ్ కట్టుబడి మేము ఉన్నాం. మేము 9th షెడ్యూల్లో పెట్టాలనే డిమాండ్ కూడా మేమే చెప్పినాం. ఆ రోజు మా మాజీ మంత్రివర్యుడు కమలాకర్ గారు ఏం చెప్పారు, మీరు పులి మీద స్వారీ చేస్తుండ్రు, ఒకవేళ అది బెడిసి కొట్టిందంటే తినేస్తుందని కూడా చెప్పిండు. రేపు అదే జరగబోతుంది. కాబట్టి మా పార్టీ పరంగా మేము కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తున్నాం. 8వ తారీఖు నాడు కరీంనగర్లో భారీ ఎత్తున ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం.